ప్రభావం కొంచెం సికింద్రాబాద్ తక్కువగా ఉంటుంది. పద్మారావు వర్సెస్ కిషన్ రెడ్డి మధ్యలో పోటీ ఉంటుంది. పద్మారావు వర్సెస్ కిషన్ రెడ్డి పోటీ ఉన్నప్పుడు మాత్రం ఇలా ఉంటుంది. కిషన్ రెడ్డికి కొంచెం గెలిస్తే కేంద్ర మంత్రి మంచి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి మన సికింద్రాబాద్. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవీలత మధ్యలో పోటీ ఉంటుంది. కానీ మాధవీలత గెలిచేంత పోటీ ఉందా అంటే ఇప్పుడైతే ఈ రోజు వరకు అయితే మాధవీలత పోటీలు అయితే ఉంది, కానీ ఇప్పుడు గెలిచేంత పోటీ అయితే కనబడడం లేదు. అలా అని చెప్పేసి అసదుద్దీన్ మాత్రం ఫ్రీ హ్యాండ్ అయితే లేదు, అతను కూడా కొంచెం కష్టపడి ఉండాలి. ఒకవేళ ఈ 10 రోజులు ఏమైనా మెరాకిల్ జరిగితే మాధవీలత ఏమైనా ఉంటుందేమో, కానీ ఇప్పుడైతే మాత్రం ఈ అసదుద్దీన్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మాధవీలతకి ఏమైనా మెరాకిల్ జరగాలి, లేదంటే ఈ 10 రోజుల సమీకరణలు చాలా అనుకోని పెద్ద ఎత్తున సమీకరణ చేంజ్ కావాలా, ఏదైనా మెరాకిల్ జరిగితే అయితే కానీ చెప్పలేం. కానీ ఇక్కడ మాత్రం మాధవీలత పోటీ అయితే ఇస్తుంది, ఫ్రీ హ్యాండ్ అయితే ఇవ్వట్లేదు. అసదుద్దీన్ ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఇంకా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనము ఇక్కడ 17 స్థానాల్లో మొత్తం చూసుకున్నట్టయితే ఒక 8 స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉన్న దగ్గర మాత్రం కూడా కాంగ్రెస్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రం 2 స్థానాల్లో పోటీ కనబడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ మెరుగుగా కనబడే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 2 స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలో కూడా 2 స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక త్రిముఖ పోటీ కూడా 2 స్థానాల్లో త్రిముఖ పోటీ ఎక్కువగా ఉంది. త్రిముఖ పోటీ ఉన్న దగ్గర మాత్రం బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎంఐఎం 1. కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు బీజేపీకి 7 నుంచి 9 వచ్చే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ కి 6 నుంచి 8, అలాగే బీఆర్ఎస్ కు 0 నుంచి 2, మన ఎంఐఎంకు 1. ఈ రోజు వరకు ఇంకా ఎలక్షన్స్ కి 10 రోజులు సమయం ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో సమీకరణలు చేంజ్ అయితే మనము ఒక 2-3 ఫలితాలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 10 రోజుల తర్వాత ఈ సమీకరణలు చేంజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు మనం దీని మీద చర్చ కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.